ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మళ్ళా మూడోసారి ఎమ్మెల్యేగా చేసుకునేదానికి అందరం కష్టపడి మళ్ళా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా తెలుసు. ముఖ్యంగా టీవీ కిందకి దించు. నా అభిమానులు అంతే ఓకే. జగనన్న సైనికులు ఏర్పాటు చేసినటువంటి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి హక్కును చేర్చుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు రామిడి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేస్తూ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని మాతోటే కలిసి నడిచేదానికి వాళ్ళు మొక్కుకున్న మొక్కు ఈ తీరిన సందర్భంగా బేలకోట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి నా వైఎస్ఆర్ కుటుంబం, జగనన్న కుటుంబం మొత్తానికి, ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా గత సంవత్సర కాలం నాడు మా కుటుంబంలో చిన్న సమస్య వచ్చినమాట వాస్తవం. ఈనాడు మా అధినాయకుడు మరలా రాబోయేటటువంటి 2024 సంవత్సరంలో రెండవసారి ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుష్కలంగా మా ఆశీస్సులు ఎప్పటికీ ఆయనతోనే మా ప్రయాణం అని చెప్పి గతంలో అనేక మార్లు మేము తెలియజేశాం. మా కుటుంబంలో సమస్యని, మమ్మల్ని అందరినీ కూడా మాకు తల్లి తండ్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇది మా కుటుంబం. ఈ కుటుంబంలో వచ్చిన సమస్యని శాసనసభ్యులు గారు, గౌరవ శాసనసభ్యులు రామిడి ప్రతాప్ కుమార్ గారితో చర్చించి ఈ సమస్యను పరిష్కారం చేసి మరలా మమ్మల్ని హక్కును చేర్చుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా రెండవసారి ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు కూడా, అలాగే కావలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసే దాంట్లో రెండవసారి కాకుండా మూడవసారి కూడా గౌరవ శాసనసభ్యులు రామిడి ప్రతాప్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే దానికి మేమంతా జగనన్న సైనికులుగా సమిష్టి సమన్వయ కృషితో ముందుకు పోతామని తెలియజేసుకుంటూ, అంతేకాకుండా నేను ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. నిన్న మీ మీడియాలోనే ముఖ్యంగా మా ప్రభావిత చెల్లెమ్మకు చెప్పాలి. ఎందుకంటే ఎవరో పనికి మాలినోళ్ళు, యదవులు కొందరుంటారు, దుర్మార్గులు కొందరుంటారు, దుష్ట చతుష్టయం పన్నేదానికి అనేక మంది కుట్రలు చేస్తుంటారు. ఇది నిజమా కాదా, వాస్తవమా కాదా? మన్నెమాల సుకుమారుడి వ్యక్తిత్వం ఎప్పటికీ ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందు చెప్తున్నాను ఈ మాట నేను. ఎందుకంటే ఇదే భగవంతుడు సాక్షిగా 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ కావలిలో ఎగరేసిన దాంట్లో మేమందరం కలిసి సమిష్టి కృషితో కష్టపడి ఫలితాన్ని జగన్మోహన్ రెడ్డికి అందజేశాం. ఒకరికి అమ్ముడు పోవడమో, వెన్నుపోటు పొడవడమో, నమ్మిన వాడి కోసం ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రయాణం చేస్తామని చెప్పి ఆ విషయం ముఖ్యంగా నాకు సోదర సమానులు, మమ్మల్ని ఆదరించి స్థాయికి గౌరవించినటువంటి వ్యక్తి మనందరి వాడు రామిడి ప్రతాప్ కుమార్కి అందరికన్నా కూడా ఎక్కువగా నా మనసు కానీ, నా నడవడిక కానీ, నా ప్రయాణం బాగా తెలిసింది. టైం బాగుండో బాగలేకో మంచికే జరిగింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తప్పులు నా వల్ల కూడా చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు. ఎందుకంటే నేనేమి దేవుణ్ణి ఎప్పుడు చెప్పను. ఎందుకంటే నేను కూడా సాటి మనిషి అన్న తర్వాత తెలుసో తెలియకో నా వల్ల నాకు ఒక పేరుంది. అయ్యా సుకుమారుడు అరుస్తాడు. ఎందుకు అరుస్తాడయ్యా? తప్పు చేస్తేనో లేదా ఆవేశం వస్తేనో అరిచినా కూడా మరలా కూడా ప్రేమతో హక్కును చేర్చుకునేటటువంటి సహృదయం నాకు భగవంతుడు ఇచ్చాడు. ఎప్పుడు కూడా ఈ అరిసిన దాని వల్లే నాకు చాలా మంది దూరం అయ్యారు అని చాలా మంది బాధపడుతున్నారని కూడా నాకు చెప్తున్నారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా నా వల్ల ఎక్కడైనా వాళ్ళ మనసు గాయపడి ఉంటే మీడియా ముఖంగా నా వైఎస్ఆర్ ఈనాటి 100 మంది అభిమానుల సాక్ష్యంగా కూడా నేను వాళ్ళకి హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా కూడా క్షమాపణ చెప్తున్నాను. ఎందుకంటే సంవత్సర కాలంలో సుకుమారెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, మన ప్రతాపన్నను కానీ, మన కార్యకర్తలను కానీ ఎక్కడా ఒక మాట నేను ఎక్కడా మాట్లాడకుండా నాకు పార్టీయే ముఖ్యం, పార్టీయే దేవాలయం, పార్టీయే నాకు తల్లి తండ్రి అని చెప్పి
నాకు ఈ స్థాయి ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే నా ప్రయాణం అని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు ఈనాడు మరలా ఇది ఒక పునర్జన్మ. ఎందుకంటే రాజకీయాల్లో పడుతుంటాం, లేస్తుంటాం. అధికారంలో పనిచేశాం, అధికారం లేకుండా పనిచేశాం. ప్రతిపక్షంలో యుద్ధం చేశాం, ప్రతిపక్షాల్లో కేసులు పెట్టించుకున్నాం, పోరాటాలే చేశాం. అధికారం వచ్చిన తర్వాత ఈనాటికి ఎక్కడ మీడియా సమావేశాలు పెట్టి ఒకరిని నిందించడమో, ఒకరిని నిష్కర్మషంగా ఒళ్ళు దిగజారి నైతిక విలువలు మైమరిచి ఎప్పుడు కూడా విమర్శించాల సుకుమార్ రెడ్డి. గతంలో ప్రెస్ మీట్లలో కూడా నన్ను వ్యక్తిగతంగా దూషణ చేసి నన్ను అనరాని మాటలని పార్టీని విమర్శించిన నాడు కూడా నేను సబ్జెక్టు మీద మాట్లాడిన తప్పితే ఎవరి మీద వ్యక్తిగతంగా ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నంత వరకు మనం ఏం చేయబోతున్నాం, మనం ఎలా ప్రయాణం చేయబోతున్నాం, మన స్టాండ్ ఏంది అనే దాని మీదే నాయకుడు అన్నవాడు ముందుకు వెళ్ళాలి తప్పితే నిద్ర లేచిన దగ్గర నుంచి ఈనాడు అసలు మీరు దేవుడి కాడికి రండి, అందరం కలిసి మళ్ళీ అడుగు కుటుంబాలా కలిసి ముందుకు పోతామని చెప్పడం కూడా జరిగింది. కానీ ఈనాడు ఇంతమంది వేలాది మంది అభిమానులు సుకుమారుడికి ఉన్నారంటే నాకెక్కడ అధికారం లేదు, నాకెక్కడ ఏ పదవులు లేవు, నాకేమి ఏ హోదాలు లేవు. చాలా మంది చెప్తుంటారు అయ్యా డబ్బుతోనే రాజకీయం, డబ్బుతోనే నడుస్తుందని. నేను డబ్బుకి వ్యతిరేకిని. ఎందుకంటే డబ్బు అనేది కష్టకాలంలో ఉన్న పేదవాడిని ఆదుకునే దానికి ఉపయోగపడుతుందేమో కానీ ధనిక వర్గాలకో లేదా సంపన్న వర్గాలకో డబ్బుతో అవసరం లేదు. కానీ నేనేం కోరుకుంటానంటే ఒక మనిషితో జర్నీ చేస్తే ఆ మనిషి బతికినంత కాలం తప్పు చేసినా ఒప్పు చేసినా కూర్చోబెట్టుకొని మాట్లాడి సరిదిద్దుకొని మరలా మన కుటుంబంలో చేర్చుకొని ముందుకు పోవాలన్నదే నా సదుద్దేశం. ఈనాడు అదే విధంగా అడుగులు పడుతున్నాయి. ఇంతమంది వేలాది మంది అభిమానులు సుకుమార్ రెడ్డి కావాలి, సుకుమార్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా జెండా ఎగురేస్తాం అని అందరూ కోరి వీరందరి ఆశీస్సులు, ఆ భగవంతుడి ఆశీస్సులు, గౌరవ శాసనసభ్యులు గారి ఆశీస్సులు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, పెద్దలు విజయసాయిరెడ్డి గారి ఆశీస్సులు, పెద్దలు చెవిరెడ్డి బాసిరెడ్డి గారి ఆశీస్సులు, ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైఎస్ సుబ్బారెడ్డి గారు, ఇలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఇలా పార్టీలో మా కోసం మేము అడిగిన వెంటనే మాకు ఈ కష్టకాలంలో అండగా నిలబడి సుకుమార్ ధైర్యంగా నిలబడు అని మాకు ప్రతి ఒక్కరు కూడా మంచి మాటలు చెప్పిన చాలా మంది సీనియర్ రాజకీయ నాయకులు కూడా మాకు సలహాలు ఇచ్చి ఈరోజు మరలా సుకుమార్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబంలో చేర్పించేదానికి వేలాది మంది అభిమానుల నిరీక్షణ, వాళ్ళ ఆశీర్వాదమే ఈరోజు నేను మళ్ళా కూడా ముందుకొచ్చి నేను మీతో కలిసి పనిచేసేదానికి అవకాశం వచ్చిందని కూడా ఈ మీడియా సందర్భంగా ఇంతమంది వేలాది మంది అభిమానులకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఉండొచ్చు, రాజకీయాల్లో లేకపోవచ్చు, కానీ ఉన్నని నాళ్ళు ఎలా బతికామా, మనం ఎలా ప్రయాణం చేశామని చెప్పి పెద్దల దగ్గర నుంచి నేర్చుకొని అడుగులు ముందుకు వేస్తామని తప్పితే మేమేదో వీరులమో సూర్యులమో లేదా అరిచేతిలో వైకుంఠం చూపిస్తామని చెప్పి కూడా ఎక్కడా మేము చెప్పం. ఎందుకంటే సమిష్టి కృషి, ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా మేము చీమలు లాంటి వాళ్ళమే. చలిచీమలన్నీ ఏకమైతే పటిష్టంగా తయారయ్యి అందరూ సమిష్టి కృషితో ఏదైనా సాధించగలమని చెప్పేటువంటి నేను చెప్పగలనే తప్పితే నేను ఒక్కడనేనో లేదా ఇంకొక ఒక్కరో ఏది సాధించలేం. ఈ ప్రపంచంలో సమష్టి కృషే విజయానికి నాంది. ఎందుకంటే మన అందరం కూడా రేపు రాబోయే రోజుల్లో రాజకీయాలు చూస్తుంటేనే చాలా అసహ్యం వేస్తుంది. ఎందుకంటే మాట్లాడే భాష, మాట్లాడేటువంటి విలువలు. దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు నేనేం బంధువు కాదని ఎక్కడ చెప్పని ఈ విషయంలో, కానీ ఏనాడు నాకు ఆయనకి వ్యాపార పరంగా సంబంధాలు మాత్రం ఉన్నాయి. ఈ ప్రసన్న వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నాను ఈ మాట. నాకు ఆర్థిక లావాదేవీలు నాకు ఆయన ఇవ్వాల్సిన మాట వాస్తవం. అంతేగాని పార్టీని మారి లేదా కావ్య కృష్ణాడితో కొల్లుడు అయిపోయాడు మా ప్రభావతి చెల్లెలు ఆర్టికల్ వేసేస్తుంది పొద్దున్నే. రాత్రి కారులో కూర్చున్నాడే మేము చూసామని చెప్పద్దు మా చెల్లెమ్మ. ఎవరో చెప్తారు ఆ చెల్లెమ్మ, ఆమె కూడా తెలియదు పాపం. ఆ చెల్లెమ్మ కూడా ఎవరో చెప్తారు లేదా ఇంకోరికి ఎవరో చెప్తారు. అలా కాకుండా సుకుమార్ రెడ్డి నిజంగా పోతాడా, తప్పు చేస్తాడా, సుకుమార్ రెడ్డి బ్లడ్లో అటువంటి ఉందా అని తెలుసుకోండి. మీడియా మిత్రులు కూడా నేను కోరేది ఒకటే, నేను ఈరోజు చెప్తున్నా ఇంకో రోజు చెప్తున్నా, నేను వ్యాపార పరంగా పొలం అమ్మిన మాట వాస్తవం. నాకు అంతకు మించి కావ్య కృష్ణారెడ్డి గారితో నాకు ఎటువంటి లావాదేవీలు లేవు.
కావ్య కృష్ణారెడ్డి ఒక పార్టీలో ఈనాడు ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి. ఆయన నైజం, ఆయన వ్యక్తిగతం, ఆయన అభిప్రాయాలు, ఆయన పార్టీ, ఆయన స్టాండ్ ఆయన. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా స్టాండ్ మాది, మా నైతిక విలువలు మావి, ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారి. కానీ నాకు కృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు, ఎందుకంటే శాసనసభ్యుల గారికి నైతికంగా ఓడిపోయో, ఒక పక్క కృష్ణుడిలాగా, ఒక పక్క దుర్యోధనుడు, ఒక పక్క అర్జునుడు, అంతటి గొప్ప వ్యక్తిని కాదు నేను. మరలా చెప్తున్నాను అందరికీ, దయచేసి ఎవరి పార్టీ విధానాలు వారు మాట్లాడుకోండి. వ్యక్తిగతంగా దిగజారి మాట్లాడుకోవడం చాలా హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఒకరు ఓడుతారు, ఒకరు గెలుస్తారు. స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్లు జరిగి ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రతిపక్ష నాయకులను కలుపుకొని ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపుకి తీసుకొని సీనియర్లు సలహాలు తీసుకొని నడిపించే విధంగా రాజకీయాలు రావాలని నా వ్యక్తిగత అభిప్రాయం. చాలా మంది మేధావుల మనసుల్లో కూడా ఈ మాట ఉంది. ఎందుకంటే రాజకీయాలు రాను రాను నైతిక విలువలు దిగజారి ఉన్నత స్థాయి నుంచి ఆధాపాతాడానికి పోతున్నాయి. రాజకీయాలు మాట్లాడేటప్పుడు మనం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాం, మన స్థాయి ఏంటి, అది ఎరగకుండా పెద్ద చిన్న లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రులను పట్టుకొని సైకో అనడం, రాష్ట్ర ప్రతిపక్ష నాయకులను పట్టుకొని ఇష్టప్రకారం మాట్లాడడం కూడా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మాత్రం సమంజసం కాదు. మంచి సహృదయమైనటువంటి వాతావరణంలో మీడియా మిత్రులు సాక్షిగా మంచి డిబేట్ కార్యక్రమం పెట్టుకొని మేము ఈ డెవలప్మెంట్ చేస్తాం, మేము ఈ డెవలప్మెంట్ చేస్తాం, పోటీపడి ప్రజలకి మెప్పు పొంది ప్రజల నిర్ణయంతో గెలుపు సాధించి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన చూసే రాబోయే రోజుల్లో ప్రపంచం అన్నీ కూడా, రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రాలు చూస్తున్నాయి. ఎందుకంటే ఒకే ఒక అంశం చెప్తాను ఈ విషయంలో. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యంగా పేదవాడు అట్టడుగు స్థాయి నుంచి ఆర్థికంగా నిలబడి ఆర్థిక దిశగా ఒడిగా ఆంధ్ర రాష్ట్రం ఎదుగుదలకు ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణంలో ముఖ్యంగా మన ప్రపంచంలోనే కావలసిన ముఖ్యమైన 3 అంశాలు: మానవుడికి నీరు, గాలి ఎంత అవసరమో అదేవిధంగా స్వచ్ఛమైన ఆహారం. అలాగే ఈనాడు జగన్మోహన్ రెడ్డి భావితరాలకు అందించే దానికోసంగా వైద్యం, చదువు, ఆర్థిక వెసులుబాటు, ఈ 3 మార్గాలు ఎంచుకొని పేదవాడి ఈ రోజు ఎంతో మందిని చూస్తున్నాం. కార్పొరేట్ కళాశాలల్ని ఏర్పాటు చేసి ప్రైవేట్ స్కూళ్ళని పూర్తిగా నిర్వీర్యం చేసేసి గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం కూడా పనికిరాని స్కూల్స్గా చేసేసి పాడుపడిన బిల్డింగ్లు చేసేసి పేదవాడి బిడ్డ చదువుకొని ముందుకు పోయేదానికి లేకుండా చేసిన తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర చేసి సుదీర్ఘ పాదయాత్రలో అన్ని అంశాలు క్షులకంగా పరిశీలించి మేధావుల సలహాలు తీసుకొని నాడు నేడు కార్యక్రమం ద్వారా లక్షలాది స్కూల్స్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా ఏర్పాటు చేసి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి మన బిడ్డల భావితరాలకి ఇలా చూస్తున్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో మన బిడ్డలు ఏ పక్క ఉద్యోగాలకు పోయినా కూడా స్కిల్ డెవలప్మెంట్లో ఇంగ్లీష్ రాక ఎంత ఇబ్బంది పడి ఉద్యోగాల్లో వెనుకబాటులో ఉంటే, ఈనాడు రాబోయేటటువంటి తరాలని ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడి ప్రావీణ్యత సాధించి ప్రపంచంలో నలుమూలలకి ఎక్కడికి పోయినా ఆంధ్ర రాష్ట్రం బిడ్డలు ఫస్ట్ ప్లేస్లో ఉండాలని చెప్పి చేసినటువంటి విషయం ఈ ప్రతిపక్ష నాయకులకు కానీ మాట్లాడేటువంటి అర్హత ఉందా అని కూడా నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఒక్క అంశమే మాట్లాడే నేను కూడా నా ప్రయాణంలో జరగబోయేటటువంటి రాబోయే రోజుల్లో నా ప్రయాణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే నా ప్రయాణం. అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా, పదవి ఇచ్చినా, పదవి ఇవ్వకపోయినా, ఏ పదవి లేకపోయినా వైఎస్ఆర్ కుటుంబంలో ఒక సభ్యుడిగానే నేను కొనసాగుతాను తప్పితే నాకు ఏ పదవులు కానీ ఏటి మీద కూడా నాకు అభిమానం లేదు. నాకు కావాలని చెప్పి ఆశ కూడా లేదు. భగవంతుడు ఇస్తే ప్రతి ఒక్కటి స్వీకరిస్తాం. మాకు తల్లి తండ్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి రామిడి ప్రతాప్ కుమార్ రెడ్డి. వాళ్ళిద్దరు ఆశీస్సులు నాకు పుష్కలంగా ఉన్నాయని నేను అనుకొని ముందుకు పోతున్నా. వాళ్ళ మనసుల్లో సుకుమార్ రెడ్డిని పైకి తీసుకొచ్చి ఒక ఉన్నతమైన పదవి ఇవ్వాలి అంటే మా కుటుంబం ఇస్తే నేను గౌరవంగా స్వీకరిస్తా. ఆనాడు 1000 మంది అభిమానులు సంతోషపడతారు. అంతేగాని పదవుల కోసమో లేదా
వేరే పదవుల కోసమో ఎమ్మెల్యే టికెట్ల కోసమో అడ్డదారులు దొక్కి వెన్నుపోటు పొడిచేటటువంటి మనస్తత్వం మన్నెమాల సుకుమారుడిది కాదు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. ప్రతిపక్ష నాయకులారా లేదా మాలో కొంతమంది, ఎందుకంటే ఈ ప్రపంచంలో మహా దేవుణ్ణి కూడా అయ్యా తప్పు చేసేవంటారు. ఎందుకంటే భగవంతుడిని నిందిస్తున్నారు కొందరు. అలాంటిది మనం మనుషులవి. నేను చేసిన ఈ 35 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో నాకెవరో ఒక 10 మందో 20 మందో శత్రువులు గ్యారెంటీగా ఉంటారు. అది మా పార్టీలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, అన్ని దగ్గరలో ఉంటారు. ఆ 20 మంది వెనక చేరి కుట్రలు బందితే నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నేను దానికి బాధపడను. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులకి మళ్ళీ చెప్తాను ఈ సూచన. ఇంట్లో కూర్చొని మీ మగోడుతనం, మీ నిజాయితీ బరిలో శాసనసభ్యులుగా గెలిచి నిరూపించుకోండి తప్పితే మధ్యలో సుకుమారుడి జోలికి వచ్చి నన్ను గెలిగితే మాత్రం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలన్నా, ఏ నాయకుడు ఉన్నత స్థితికి ఎదగాలన్నా కూడా కార్యకర్తని మర్చిపోయిన నాడు ఆ నాయకుడు ఎదిగే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్తున్నాను ఈ మాట. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు అమ్మ అని చెప్పి మనం వాడుకొని అవసరం తీరిపోయిన పాట మనం వదిలేస్తే కూడా కాలం పైన భగవంతుడు ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఆ ధర్మాన్ని మనం మరిచిన తర్వాత భగవంతుడు మనకు కూడా వదిలిపెట్టడు. ఎందుకంటే ఇది కలికాలం. నేను చెప్తున్నాను ఈ మాట. వేలాది మంది మన కోసం కష్టపడ్డ మిత్రులు ఎవరిని కూడా పిలుచుకొని దగ్గరికి తీసుకొని పాత కొత్త నాకు అందరూ పాతవారే, నాకు అందరూ సుపరిచితులే, నాకు అందరూ వైఎస్ఆర్ కుటుంబమే, నాకు శత్రువులు ఎవ్వరూ లేరు. నేను అందరినీ కలుపుకొని శాసనసభ్యులు గారు గౌరవనీయులు రామిడి ప్రతాప్ కుమార్ గెలుపు కోసం ఎక్కడ నా అవసరం ఉంటే అక్కడే పనిచేస్తాను. అంతకు మించి నాతో ఎవ్వరికి విభేదాలు వద్దు. ఏదన్నా ఉన్నా మరిచి ఈ రోజు నుంచి ప్రసన్న వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్న ఈ మాట, అందరం కలిసి ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసుకుని ఆత్మీయ సమావేశం ముందుకు పోతాం. త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి నిర్ణయం తీసుకుని అందరం ముందుకు పోదామని తెలియజేసుకుంటూ, దయచేసి ముఖ్యంగా మా చెల్లెమ్మ చాలా పవర్ఫుల్ లాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది 10 మంది అంటే చెల్లెమ్మ అంటే మా చెల్లెలకు ఎందుకు చెప్తానంటే ఈ మాట, నాలాగా ఉండింది కొండ బదులు కూడా మాడదు మా చెల్లెలు పాపం. ఇంకా అంతకన్నా కప్పడం తెలియదు అమ్మాయికి కూడా. కానీ పేరు ఎందుకు చెప్పంటే ప్రభావితం అంటే మాకు మా చెల్లెలతో సమానం, సొంత చెల్లెలతో. ఇక్కడ సురేష్ ఉండొచ్చు, చాలా మంది మీడియా మిత్రులు ఉండొచ్చు. ఒక ఆర్టికల్ రాగానే మన్నెమాల సుకుమారుడు అనే వ్యక్తి నీతి నిజాయితీ విలువలతో కూడిన రాజకీయమే చేస్తాడు, చేసి చూపిస్తా, నా కంఠంలో ఊపిరినంత వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ప్రయాణం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నా ఈనాడు ఇంత వేలాది మందిని నేను సంపాదించుకున్నందుకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నాకు అండగా ఉన్నందుకు భగవంతుడికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకొక సమావేశంలో సుదీర్ఘంగా మీకు అన్ని వివరాలు సవివరంగా చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి తెలియజేసుకుంటూ, మీడియా సోదరులకి ముఖ్యంగా మరి ప్రతి ఒక్కరికి కూడా నాకు సహకరించిన వారికి పేరు పేరున శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.